ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గంలో పెదవేగి పామాయిల్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ చేయొద్దని కలెక్టర్కు మాజీ ఎమ్మెల్యే అభయ చౌదరి వినతి పత్రం అందజేశారు. పెదవేగి ఫ్యాక్టరీని ప్రైవేటు పరం చేయాలని కూటమి సర్కార్ చూస్తుందని మాజీ అభయ చౌదరి ఆరోపించారు. 11,000 మంది రైతులు ఈ ఫ్యాక్టరీపై ఆధారపడి ఉన్నారని స్పష్టం చేశారు. రైతు పచ్చగా ఉంటే కూటమి సర్కార్కు నచ్చదా అని ప్రశ్నించారు. ఫ్యాక్టరీని కూడా ప్రైవేటైజేషన్ చేసేయాలనేటువంటి ఆలోచన 11,000 మంది రైతులు ఈ ఫ్యాక్టరీకి ఈరోజు మా నియోజకవర్గం కానీ ఇక్కడి నుంచి ఉన్నారు. అనుసంధానంగా ఈ ఫ్యాక్టరీని ఆధారపడి ఉన్నటువంటి రైతాంగం 11,000 మంది రైతులు ఈరోజు ఏం చేయాలో తెలియని పరిస్థితి, ఈ ఫ్యాక్టరీ ఏమవుతుందో తెలియని పరిస్థితి. ఈ ఫ్యాక్టరీకి 5 మండలాలు ఉన్నాయి. ఈరోజు ఇప్పుడు ఈ ఫ్యాక్టరీ ఏమన్నా లాభసాటిగా లేదా అంటే దాదాపు 10 కోట్ల నుంచి 15 కోట్ల వరకు కూడా ప్రతి సంవత్సరం ఈ ఫ్యాక్టరీ లాభాల్లో ఉంది. లాభాల్లో ఉన్నటువంటి ఈ ఫ్యాక్టరీని ఏకంగా అమ్మేయాలి, ప్రైవేటైజేషన్ చేసేయాలనేటువంటి ఆలోచన ఈ ప్రభుత్వం చేస్తుంది అంటే